సార్ ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది కదా, సో పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే స్టోరీ లేదేం లేదు, స్టోరీ లేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏ ఆడియన్స్ కి స్టోరీ గురించి అసలు పట్టించుకోరు. స్టోరీ ఏంటి అనే దాని గురించి రారు అసలు సినిమా తీయడం. నిజానికి ఒక బ్లాక్ బస్టర్ అవడానికి కథే అవసరం లేదు. సార్ ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది కదా, సో పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే అసలు దీంట్లో స్టోరీ ఏ లేదంటున్నారు కంప్లీట్గా, ఓన్లీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సో దీన్ని పార్ట్ 3గా కూడా తీయాలనుకుంటున్నారు, అవసరమా అని క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు. దాని గురించి ఏమంటారు? మంచి క్వశ్చన్ అండి ఇది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏ ఆడియన్స్కి స్టోరీ గురించి అసలు పట్టించుకోరు. స్టోరీ ఏంటి అనే దాని గురించి రారు అసలు సినిమా థియేటర్. మీరు పుష్ప 2 చూసినప్పుడు అందరూ వచ్చి ఇందులో స్టోరీ లేదు, ఇందులో స్టోరీ లేదు అంటున్నారు కదా. కొంతమంది, చాలామందికి నచ్చింది సినిమా, ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్ అండ్ చాలామంది నచ్చింది కూడా. కొంతమంది అలా అంటున్నారు కదా. సో అలా అంటున్నారంటే దాని ఉద్దేశం ఏంటంటే స్టోరీ లేదు అని కాదు అతని బాధ, నన్ను నువ్వు ఎంగేజ్ చేయలేకపోయావు అని ఫిల్మ్ మేకర్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకంటే స్టోరీ లేని చాలా మూవీస్ మనం చూసాం. ఇప్పుడు ఏ మాయ చేసేవి ఉందో అందులో స్టోరీ ఏముంటుంది. మీరు పబ్లిక్ రివ్యూ అప్పుడు అవి చూడండి, బయటకు వచ్చి ఏ మాయ చేసేవాకి ఏమని ఉంటారు వాళ్ళు, అద్భుతంగా ఉంది సినిమా అన్నారు. అవును అన్నారు, కానీ ఎవరో కూడా ఇందులో కథ లేదు, కథ లేకుండా అనలేదు కదా. సేమ్ అలాగే ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అయింది. అర్జున్ రెడ్డి సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చి ఎవరో కూడా ఇందులో స్టోరీ లేదు ఇదేంటి అనలేదు కదా. నిజంగా అందులో స్టోరీ లేదు, నిజంగా ఏ మాయ చేసేవాళ్ళో కూడా లేదు. చాలా బ్లాక్ బస్టర్ వాటిల్లో కథ అసలు ఉండదు. కొన్ని కథలు ఉండి కూడా హిట్ అయ్యి ఉంటాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, కథకి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి సంబంధం లేదు. నిజానికి ఒక బ్లాక్ బస్టర్ అవ్వడానికి కథే అవసరం లేదు. సో మీరు గొప్ప క్రాఫ్ట్స్మెన్ అనుకోండి, మీలో చాలా మంచి పనితనం ఉంది వేరే క్రాఫ్ట్స్ మీద వాటి మీద అన్నప్పుడు మీకు ఏ కథ ఇచ్చినా, కథ ఉన్నా లేకపోయినా కూడా మీరు మెప్పించగలుగుతారు అనమాట. అదంతా స్క్రీన్ ప్లే. స్టోరీ వేరు, స్క్రీన్ ప్లే వేరు. సో ఇప్పుడు ఇలా అంటున్న వాళ్ళు కూడా తప్పు పట్టను, స్టోరీ లేదు పుష్ప 2లో అంటున్న వాళ్ళు కూడా నేను తప్పు పట్టను. ఎందుకంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నన్ను ఎంగేజ్ చేయలేకపోయావు ఈ స్క్రీన్ ప్లేతో, చేసుంటే నేను కథ గురించి అసలు ఆలోచించేవాడిని కాదు అనేది. సో స్టోరీ అనేది ఇర్రెలవెంట్ నిజంగా కథ సినిమాకి. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎంత ఎంగేజ్ చేస్తున్నారు త్రూ యువర్ సీన్స్. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, ఎవ్రీ సీన్ బిగినింగ్ అవ్వచ్చు, సీన్ మిడ్ అవ్వచ్చు, సీన్ ఎండింగ్ అవ్వచ్చు, చాలా ఫ్రెష్నెస్తో ఒరిజినాలిటీతో ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా మన కథ చెప్పినప్పుడు రెండు ఛాన్సులు ఉంటాయి మనకి. ఒకటి ఏంటంటే ఏదో కొత్త కథ చెప్పాలి లేదా కొత్తగా చెప్పాలి. సో అర్జున్ రెడ్డి లాంటిది కొత్త కథ ఏం కాదు మనకి. ఎప్పుడు కూడా ఒక బాయ్ మీట్స్ గర్ల్, వాళ్ళిద్దరూ దే ఫాల్ ఇన్ లవ్, తర్వాత ఏదో గొడవ అయింది, బ్రేకప్ అయ్యారు, ఫైనల్గా కలుసుకున్నారు అనేది ఎన్నో వేల సినిమాలు ఉన్నాయి. సో ఇది కొత్త కథ కానప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ ఏం చేస్తాడంటే కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాడు. అదే అర్జున్ రెడ్డి. అలాగే కొన్ని కొత్త కథలు ఉంటాయి ఖచ్చితంగా, అలాంటి సెటప్స్, అలాంటి మనం చూడని ఒక కొత్త కాన్సెప్ట్లు ఉంటాయి. ఇప్పుడు అందాదున్ చూసారా మీరు? హిందీలో అందాదున్ అని ఒకటి వచ్చింది. అందాదున్లో అది ఆయుష్మాన్ ఖురానా, అందులో కొత్త కథ ఉంటుంది. అంటే అలాంటి సెటప్, అలాంటి ఇది మనం ఎప్పుడు చూసుండం. దాంతోపాటు కొత్తగా కూడా చెప్పారు, అది విచ్ ఈజ్ ఎ రేర్ ఫినామినా అనమాట. సో అలా కొన్నిటిలో జరుగుతుంది. ఇప్పుడు కాంతారా అనుకోండి, అది చెప్పిన విధానం అద్భుతం. మనం ఎప్పుడు అలాంటి ఏరియాకి ఎప్పుడు వెళ్ళలేదు, అలాంటి జోన్, మెంటల్ జోన్కి ఎప్పుడు మనం వెళ్ళలేదు. సో ఇలా ఎంగేజ్ చేయనప్పుడు వచ్చే మాట అది అంతే, ఇందులో స్టోరీ లేదు అని.
నువ్వు నన్ను ఎంగేజ్ చేస్తే స్టోరీ లేకపోయినా చూస్తాను అనే ఏ ఆడియన్స్ అయినా రెడీగా ఉంటాడు. ఇప్పుడు ఎంగేజ్ చేసుకోవడం అని చెప్పారు కదా, స్టోరీ లేకపోయినా ఎంగేజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ ఎంగేజ్ అంటే ఏంటి? ఎంగేజ్ చేయడం అంటే ఏదో విధంగా మీ మైండ్ని వేరే వైపు వెళ్లకుండా కట్టి పడేయగలగడం ఎంగేజ్మెంట్. ఓకే, అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు సపోజ్ డీజే టిల్లు ఉంది. డీజే టిల్లు అనే కథ మీకు ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన ఒక అబ్బాయి కథ, అలాంటి చాలా వచ్చినాయి సినిమాలు. కానీ వాట్ ఈజ్ సెపరేటింగ్ డీజే టిల్లు ఫ్రమ్ అదర్ మూవీస్ అంటే హీరో క్యారెక్టరైజేషన్. సో హీరో అలాంటి క్యారెక్టరైజేషన్ మనం ఇప్పుడు దాకా తెలుగు సినిమాలో ఎప్పుడు చూడలేదు. సో ద వే హీ బిహేవ్స్, ద వే హీ టాక్స్, ద వే హీ ఎక్స్ప్రెసెస్ సమ్ ఫీలింగ్. సో తెలియకుండా అతనికి మనం ఎంగేజ్ అయిపోతాం. సో అది కొన్ని ఎంగేజ్మెంట్ క్యారెక్టరైజేషన్ ద్వారా రావచ్చు. మిగతా కథ అంతా ఎప్పుడు మీకు తెలిసిందే అయి ఉండొచ్చు, కానీ అరే వీడు భలే ఉన్నాడు, వీడితో కొంచెం స్పెండ్ చేయాలి అనిపించాలి, అది ఎంగేజ్మెంట్. కొంతమంది ట్విస్టుల ద్వారా ఎంగేజ్ చేయొచ్చు. మంగళవారం మా మూవీ చూసుకున్నా మీకు ఎప్పుడూ ఒక ట్విస్ట్ వస్తూ ఉంటుంది, మీరు ఊహించని ట్విస్ట్ వస్తూ ఉంటుంది, అది కూడా ఒక ఎంగేజ్మెంట్. అలాగే మీకు ఈవెన్ RX అనేది చూసుకున్నా లాస్ట్ వరకు మామూలు కథలోనే ఉంటుంది. ఇదేంటి మామూలుగానే ఉంది కదా అనిపిస్తుంది, కానీ లాస్ట్లో అమ్మాయే విలన్ అనేది తెలిసినప్పుడు అది కూడా ఎంగేజ్మెంట్. సో స్క్రీన్ ప్లే ద్వారా అవ్వచ్చు, క్యారెక్టరైజేషన్ ద్వారా అవ్వచ్చు, ట్విస్ట్లు అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, అర్జున్ రెడ్డి తీసుకుంటే మనం ఎప్పుడు అలాంటి సీన్ చూడలేదు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒక సెక్షువల్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది, అతని కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాడు, అతను ఎక్కడికో వెళ్ళి ఐస్ ముక్కలు వేసుకోవటం అనేది అసలు మనం ఎప్పుడు చూడలేదు కదా అలాంటిది. అండ్ ఇదంతా కేవలం అతను లోపల ఉన్న పెయిన్ని కంఫర్ట్ చేసుకోవడం కోసం చేస్తున్నాడు కాబట్టి అతను నిజంగా ఒక సెక్షువల్ యాక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలని అతనికి లేదు అనేది మనకి స్లోగా అర్థమవుతుంది. సో ఇలాంటి ఫ్రెష్నెస్, ఇలాంటి ఒక ఒరిజినాలిటీ ఆఫ్ కన్వేయింగ్ ఎ సీన్, కన్వేయింగ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆర్ కన్వేయింగ్ ఎన్ ఎమోషన్ మనం ఎప్పుడు చూడలేదు. ఇది కూడా ఎంగేజ్మెంట్. మీరు అర్జున్ రెడ్డిలో చాలా సీన్స్ అలా మనం ఏమి చూడనే ఉంటాయి ఎప్పుడు, అలా ఎంగేజ్ చేయొచ్చు. సో ఒకటని కాదు, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫిల్మ్ మేకర్స్ బ్యాక్గ్రౌండ్, ఫిల్మ్ మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టువర్డ్స్ సొసైటీ, టువర్డ్స్ సర్టెన్ ఎమోషన్స్. అతనిలో ఇంటెన్సిటీ ఎలా ఉంది వాటిని బట్టి ఒకటి ఫామ్ అవుతుంది. అదే మీ ఆర్ట్ ఫామ్ అవుతుంది, అదే మిమ్మల్ని సెపరేట్ చేస్తుంది ఒక గుంపు నుంచి. మామూలుగా ఆర్టియర్స్ అంటారు, మీకు ఐడియా ఉందో లేదో. ఆర్టియర్ థియరీ అని ఒకటి ఉంటుంది ఫిల్మ్ మేకింగ్లో. ఆర్టియర్ థియరీ అంటే ఏంటంటే, మీరు ఏదైతే కథ చెప్తున్నారో అందులో ప్రతి చోట, ప్రతి ఎలిమెంట్లో మీ సొంత సంతకం ఉంటే అని ఆర్టియర్ అంటారు. ఆర్టియర్ అన్న పదానికి ఒరిజినల్ మీనింగ్ అంటే ఆథర్ అని. ఆథర్ అంటే ఆ సీన్కి అతను చాలా అథారిటేటివ్గా ప్రతి చోట అతను సంతకం పెడతాడు, అంటే అతను కనిపిస్తాడు ప్రతి చోట. వాళ్ళని ఆర్టియర్స్ అంటారు. మిగతా వాళ్ళు డైరెక్టర్స్, కొంతమంది స్టోరీ టెల్లర్స్ ఉంటారు. ఇవన్నీ రకరకాల పదాలు వేరే వేరే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఈజ్ అన్ ఆర్టియర్. ఆయన పర్సనాలిటీని, ఆయన సినిమాని వేరు చేయరు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడినా ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. అలాగే రాము గారు ఈజ్ అన్ ఆర్టియర్. సో యూ కెనాట్ సెపరేట్ హిజ్ పర్సనాలిటీ ఫ్రమ్ హిజ్ మూవీస్. సో అలా అని ఓన్లీ ఆర్టియర్సే కాదు, మనకి డైరెక్టర్స్ కావాలి, స్టోరీ టెల్లర్స్ కూడా కావాలి. స్టోరీ టెల్లర్స్ అంటే ఇప్పుడు స్పీల్బర్గ్ ఉన్నాడు. స్పీల్బర్గ్ ఈజ్ ఏ పక్కా అద్భుతమైన స్టోరీ టెల్లర్ అన్నమాట. అంటే మీకు ఆయన చేసిన ఏదైనా సినిమా జురాసిక్ పార్క్ ఏదో చూసారనుకో, జురాసిక్ పార్క్లో కొన్ని టెక్నిక్స్ వాడతాడు ఆయన. హౌ టు కన్వే ఒక సీన్ ఎలా కన్వే చేయాలి, లేదంటే ఎలా చెప్పాలనే దానికి ఒక టెంప్లెట్ వాడతాడు ఆయన. అది హిట్ అయింది కదా అని చెప్పి నెక్స్ట్ ఫిల్మ్లో అది కంటిన్యూ చేయడు, మళ్ళీ కొత్తగా మళ్ళీ చెప్తాడు కథని. సో ఏ ఫిలింకి ఆ ఫిలిం ఒక సెపరేట్ ఒక టోనాలిటీ, ఒక ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ అలా మారిపోతుంటాయి. అందుకే ఆయన స్టోరీ టెల్లర్, పక్క స్టోరీ టెల్లర్. చాలా తక్కువ మంది స్టోరీ టెల్లర్స్ ఉంటారు.
చాలా తక్కువ మంది ఆర్టియర్స్ ఉంటారు, చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఉంటారు. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఈ అన్ని వాటి మిక్స్లోంచి ఆ ఎంగేజ్మెంట్ విత్ ద ఆడియన్స్, ఆ ఎంగేజ్మెంట్ విత్ ద పీపుల్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఒక ఫిల్మ్ మేకర్ బయట ఇచ్చే ఇంటర్వ్యూస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆడియన్స్. దాన్ని బట్టి అతని పర్సనాలిటీ అర్థమవుతుంది. ఆ పర్సనాలిటీ అర్థమైనప్పుడు తెలియకుండా మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన లెన్స్లోంచి చూస్తారు. సో ఏమని చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఎంగేజ్మెంట్ ఈజ్ ఎ గ్రే ఏరియా. నేను ఒక బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్ ఏమి ఇవ్వలేను. సో ఒక్కొక్కళ్ళ ఎంగేజ్మెంట్ ఒక్కోలా ఉంటుంది. సమ్ కెన్ బి త్రూ క్యారెక్టరైజేషన్, సమ్ కెన్ బి త్రూ ద పర్సనాలిటీ ఆఫ్ ద డైరెక్టర్, సమ్ కెన్ బి త్రూ స్క్రీన్ ప్లే, సమ్ కెన్ బి త్రూ ట్విస్ట్స్. ఇలాగ కథకే దీనికి సంబంధం లేదు. మళ్ళీ ఎక్సైట్మెంట్ అనేది ఉండాలి. వాట్ ఇస్ నెక్స్ట్ అని. అవును, స్టోరీ లేకపోయినా ఏదోలాగా ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ నవ్వించడం కాదు, భయంతో ఎంటర్టైన్ చేయొచ్చు, ట్విస్ట్తో ఎంటర్టైన్ చేయొచ్చు, ఒక క్యారెక్టరైజేషన్తో ఎంటర్టైన్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ అంటే మీరు దానికి హుక్ అయి ఉండటం ఎంటర్టైన్మెంట్. ఆ ఫామ్ ఏదైనా అవ్వచ్చు.